నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది వికలాంగులు 2 గంటల సేపు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు తెలుపుతూ వికలాంగులకు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని, వికలాంగులకు 6000 పెన్షన్లను ఇవ్వాలని, ప్రభుత్వం వికలాంగులను చిన్నచూపు చూస్తూ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాను కొనసాగించారు. వికలాంగులతో చెలగాటమా జై వికలాంగ్ జై వికలాంగ్. 4 నెలల క్రితం మా వికలాంగులకు ఉపకరణాలు ఇస్తారని చెప్పేసి క్యాంప్ వేసిరు. ఇక్కడ మన సిరిసిల్ల రోడ్లో రాజారెడ్డి గార్డెన్ దగ్గర అక్కడ క్యాంప్ చేస్తే అందరు వికలాంగులు ఎక్కడెక్కడో ఊర్లకి వచ్చి బస్సు కిరాయిలు పెట్టుకొని తిండి లేకుండా అక్కడ అనుమతిస్తూ ఉండి కూడా అప్లై చేస్తే ఇప్పటి వరకు ఏ యొక్క అవకాశం లేకుండా అది పోయిన తర్వాత మళ్ళీ 50,000 లోన్ కోసం అని చెప్పేసి పిటిషన్లు పెట్టుకోమని చెప్పి అందరూ కార్మికులకు 4,000 నుంచి 2,000 నుంచి 4,000 వరకు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చింది. అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నటువంటి దాంట్లో బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి 5% ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఒక వికలాంగుడికి ఒక్క బెడ్రూమ్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పెట్టిరు. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా మా వికలాంగుల పేరు ఏ ఒక్క ఊళ్ళో ఏ ఒక్క గ్రామ పంచాయతీలో ఒక్కల పేరు కూడా రాలేదు. ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ఒక్క పేరు కూడా రాలేదు. అదేవిధంగా మా యొక్క వికలాంగులకు ఏదైతే సదరం సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సదరం సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వలేదు. సదరం సర్టిఫికేట్లు ఇవ్వడానికి మేము మీ సేవల చుట్టూ 100 సార్లు తిరగడం జరుగుతుంది. టోకెన్లు తీసుకోమని చెప్పి, కానీ అక్కడ టోకెన్లు వెళ్ళడం లేదు. ఎవరైతే రీఅసెస్మెంట్ కింద పెట్టిరో ఆ రీఅసెస్మెంట్ టోకెన్లు కూడా మాకు ఇవ్వడం లేదు. మీ సేవలల్లా మేమేమన్నా అంటే మీ సేవల టోకెన్లు ఇస్తలేరు, ఇలా రాంది మేమేం చేస్తామని చెప్తున్నారు. సదరం క్యాంప్కు అటెండ్ అయితే అధ్యక్షుడు గోలా బాలాజీ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మందకృష్ణన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి పోరాటంలో 2 నెలలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి అంత గొప్ప మహానీయుడు ఈ యొక్క మా యొక్క వికలాంగుల కోసము, వృద్ధుల కోసము, వితంతుల కోసము, బీడీ కార్మికుల కోసము, చేయుత పెన్షన్ తీసుకున్నటువంటి అర్హత పొందిన పెన్షన్దారులందరి కోసము ఆయన రాత్రింబవలు కష్టపడుతూ మా యొక్క జీవితాలను మార్చడం కోసము ఈరోజు మందకృష్ణన్న గారు ముందుకొచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు మా వికలాంగులందరం కలిసికట్టున మా వికలాంగులకున్న సమస్యలను అన్ని జిల్లాలలో ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో 33 జిల్లాలల్లో మా వికలాంగులందరూ కలిసి కలెక్టరేట్ ముట్టడిని చేశారు. ఈరోజు ఈ కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేసుకొని ప్రతి ఒక్క తర్వాత రోజు నుంచి కూడా అన్ని గ్రామాలలో తిరుగుతూ ఒక ఎంఆర్ఓ ఆఫీసులను, మండల ఆఫీసులను అండ్ గ్రామ పంచాయతీలను అన్నింటినీ మేము ముట్టడి చేస్తామని చెప్పి మేము అన్న ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాము. అన్న ఆదేశాలు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మా యొక్క వికలాంగుల భవిష్యత్తు మార్చి మా యొక్క వికలాంగులకు అన్ని విధాలుగా మీకు ఎటువంటి అర్హత ఉందో ఆ అర్హతలన్నింటినీ తీర్చిదిద్దుతానని చెప్పి మా కోసము మందకృష్ణన్న గారు మాట ఇచ్చి ముందుకొచ్చి నడుం బిగించి ఈరోజు ఈ పోరాటం చేస్తుండు. ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి మేము వికలాంగులమందరము, చేయుత పెన్షన్ తీసుకున్నటువంటి సోదరులమందరం కలిసి మేము ఈ యొక్క పోరాటాన్ని విజయవంతం చేయడానికి మేము అన్ని గ్రామాలలో, అన్ని కలెక్టర్ ఆఫీసులలో ఈ యొక్క మీటింగ్ను విజయవంతం చేయడం కోసం ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగిందన్న. దీనికి అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తామని, అలాగే చేతి పెన్షన్దారులకు 4,000 ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని 20 నెలలుగా అమలు చేయకపోవడం వల్ల 2 నెలలుగా మందకృష్ణ మాదిగ గారు వికలాంగులను, చేతి పెన్షన్దారులందరినీ కూడా ఏకం చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఈ ముట్టడిని మేము కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు
ఇచ్చిన మాట నిలబెట్టుకొని వీళ్ళకి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో వికలాంగుల ఆగ్రహానికి తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం.